హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్కి సంబంధించి సైలెంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఇంట్రడక్షన్. The Code of Civil Procedure plays a crucial and determining role in expediting the adjudication of civil disputes. ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనేది మనకి సివిల్ డిస్ప్యూట్కి సంబంధించి ఏవైతే మనకి కోర్టులో ప్రొసీడింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించిన ఫైనల్ ఎడ్యుడికేషన్ అంటే దాని యొక్క జడ్జిమెంట్ అనేది చాలా ఎక్స్ప్లిడిటింగ్గా రావడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఎక్స్ప్లిడిటింగ్ అంటే ఏంటండి, సో వెరీ ఫాస్ట్గా మనకి జడ్జిమెంట్ అనేది వస్తుంది బై ఫాలో ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అనేది మనకి ఫాలో అవటం వల్ల ఈ సివిల్ డిస్ప్యూట్కి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అనేది చాలా ఎక్స్ప్లిడిటింగ్గా మనకి రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ యూనిఫామ్ ప్రొసీజర్ వాజ్ మేడ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ సింపుల్ and uniform procedure applicable to all the courts in India. సో ఈ యూనిఫామ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి ఈ యూనిఫామ్ కోడ్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్, అలాగే దీని యొక్క ప్రొసీజర్ అనేది మనకి ఏంటండి అప్లికబుల్ టు ఆల్ ది కోర్ట్స్ ఇన్ ఇండియా. సో మనకి సింపుల్గా యూనిఫామ్గా ఈ ప్రొసీజర్ అనేది ఇండియాలో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్కి కూడా ఈజీగా మనం అప్లికబుల్ చేయొచ్చు. సో వీటితో పాటు మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ రాసింది చూడండి. ఇక్కడ లిస్ట్లో మనకి ఇవన్నీ కూడా మనకి ఏంటి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. ఓకే, సివిల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి మనకి ఈ సైలెంట్ ఫీచర్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ ఏంటి, కమెన్స్మెంట్ ఆఫ్ ది కోడ్. సో కమెన్స్మెంట్ ఆఫ్ ది కోడ్ అంటే ఈ కోడ్ అనేది మనకి ఎప్పుడు మొదలైంది. కమెన్స్మెంట్ అంటే సో ద స్టార్టింగ్ ఆఫ్ ది కోడ్. సెకండ్ వన్, ఎక్స్టెంట్ అండ్ అప్లికబిలిటీ ఆఫ్ ది కోడ్. సో ఈ కోడ్ కమెన్స్మెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సో దానికి ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయి, సో దాని యొక్క అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోడ్ యొక్క అప్లికబిలిటీ అనేది ఏ కండిషన్స్లో మనం అప్లికబిలిటీ అనేది చేయొచ్చు అనేది సెకండ్ సైలెంట్ ఫీచర్లో చూస్తామండి. నెక్స్ట్, ప్రీమబుల్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్. సో ఈ కోడ్ యొక్క సంబంధించి ప్రీమబుల్ అంటే దీనికి అనుసంధించినటువంటి వేరే అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైనా రిలేటెడ్గా ఉంటే ఆ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకి ప్రీమబుల్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, స్కీమ్ ఆఫ్ ది కోడ్. సో ఈ కోడ్ యొక్క స్కీమ్ అంటే మనకు అర్థం ఏంటండి, సో మనకి ఒక ప్రొసీజర్ అనేది ఒక ప్యాటర్న్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందండి. ఆ ప్యాటర్న్ యొక్క స్కీమ్ ఏంటి, ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క స్కీమ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ది కోడ్. ఈ కోడ్ యొక్క నేచర్, దాని యొక్క నేచర్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ ది వాట్ ద కోడ్ అప్లికబిలిటీ ఎట్ ది డిఫరెంట్ కండిషన్స్. సో ఆ నేచర్ని బట్టి మనం ఏంటి ఆ కోడ్ అనేది మనం ఎక్కడ అప్లికబుల్ అవుతుందని ఆ నేచర్ ఆఫ్ ది కోడ్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, అప్లికబిలిటీ టు రెవెన్యూ కోర్ట్. సో మనకి ఈ రెవెన్యూ కోర్టులో కూడా కొన్ని ఇష్యూస్లో మనకి ఏమవుతుందంటే సో మనకి ఏదైతే కొన్ని జడ్జిమెంట్స్ అనేవి మనకి కొన్ని డిపెండ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో అలాంటి కేసుల్లో మనకేమవుతుంది, సో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనకేంటి ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా మనకి సింపుల్గా మనకి జడ్జిమెంట్ అనేది త్వరగా రావడానికి అప్లికబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, అమెండ్మెంట్స్ టు ది కోడ్. సో మనకి ఈ కోడ్ యొక్క అమెండ్మెంట్స్ దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏమన్నా ఫర్దర్గా ఎక్స్టెన్షన్గా మనకి ఏమన్నా అమెండ్మెంట్స్ ఏమన్నా చేశారా, చట్ట సవరణలు ఏమన్నా చేశారా అనేది మనం ఏంటి అమెండ్మెంట్స్ ఆఫ్ దిస్ కోడ్లో మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్, కోడ్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్. సో ఈ కోడ్ అనేది మనకి ఎగ్జాస్టివ్ అంటే ఇది చాలా విస్తృతమైన సమగ్రమైనది కాదండి. సో ఒక పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించింది కాబట్టి సో దీన్ని నాట్ ఎగ్జాస్టివ్ కింద మనం డిఫైన్ చేస్తాము. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది సిపిసి. సో ఇంకా బ్రాడ్గా ఇక్కడ మనం 1 by 1 పాయింట్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటండి,
కమెన్స్మెంట్ ఆఫ్ ది కోడ్. సో కమెన్స్మెంట్ ఆఫ్ ది కోడ్ అంటే ఈ కోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ కోడ్. ద కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 1908. 1908లో ఈ ప్రొసీజర్ కోడ్ అనేది మనకి ఏమైంది, ఎనాక్టెడ్ అయింది. ఎనాక్టెడ్ అవ్వటం అంటే అర్థం ఏంటండి, చట్టం చేయబడింది మనకు ఆ 1908లో. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, మనకు 1908లో చట్టం చేయబడినా కూడా మనకేంటి 1909 జనవరి 1 ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది. నెక్స్ట్ ద కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1999లో వస్తే అది కూడా మనకి ఎప్పుడు ఎన్ఫోర్స్ అయిందండి, ఇంటూ ఎన్ఫోర్స్మెంట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 1, 2002లో మనకి దీని యొక్క అమెండ్మెంట్ అనేది మనకి ఎనాక్ట్ అయింది. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ది ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2002. సో ఏదైతే మనకి ఈ ఫోర్స్లోకి వచ్చినటువంటి అమెండ్మెంట్ ఉందో ఈ కోడ్ అనేది మనకి ఈ 2002లో మనకి 2002లో మనకి ఇన్ ఫోర్స్లోకి వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ ఎక్స్టెంట్ అండ్ అప్లికబిలిటీ ఆఫ్ ది కోడ్. సో ఈ కోడ్ యొక్క ఎక్స్టెంట్ ఏంటి, ద కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ 1908 ఈజ్ ఎక్స్టెండెడ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. సో మనకి ఇండియాలో అన్ని ప్లేసుల్లో కూడా ఈక్వల్గా అప్లికబుల్ అవుతుంది ఎక్సెప్ట్ ఎక్కడండి, జమ్మూ అండ్ కాశ్మీరు అలాగే స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో మనకేంటి దీని యొక్క అప్లికబిలిటీ అనేది నాట్ సూటబుల్ బికాస్ ద conditions and circumstances of that particular locations are different compared to the other countries in that other states in that country. Okay na? Next, preamble and object of the code. The code is consolidated. సో ప్రీమబుల్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్ అంటే ఏంటంటే సో దీనికి అనుబంధిత ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వేరే ఆబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి అనేది మనకి ఇందులో డిస్కస్ చేస్తాం. ద కోడ్ ఈజ్ ఏ కన్సాలిడేటెడ్ కోడ్ కలెక్టింగ్ ఆల్ ది లాస్ రిలేటెడ్ టు ది ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ బై ది సివిల్ కోడ్స్. సో నాకు ఇక్కడ ఇది డిస్ప్యూట్ అనేది సివిల్ కోర్టుకి సంబంధించి సివిల్ డిస్ప్యూట్ రిలేటెడ్ కాబట్టి సో ఇది సివిల్ డిస్ప్యూట్ సివిల్ కోర్టుకి సంబంధించినటువంటి అన్ని లాస్ని కూడా కన్సాలిడేట్ చేసి మనం ఈ యొక్క ఫైనల్గా ఈ యూనిఫామ్ కోడ్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఇట్ ఈస్ డిజైన్ టు ఫెసిలిటేట్ జస్టిస్ అండ్ ఫర్దర్ ఇట్ ఎండ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ పీనల్ ఎనాక్ట్మెంట్. సో ఈ యొక్క కోడ్ అనేది మనకు ఫాలో అయితే మనకు ఫైనల్గా ఏమొస్తుందండి, సో మనకు ఒక జడ్జిమెంట్ ఒక జస్టిస్ అనేది జరుగుతుంది, ఒక న్యాయం అనేది జరుగుతుంది. అంతే తప్ప మనకు అక్కడ ఏంటి పీనల్ ఎనాక్ట్మెంట్ అనేది జరగదు. సో పీనల్ ఎనాక్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే శిక్ష అనేది విధించడం అనేది జరగదు. అంటే ఇక్కడ మనకేంటి సివిల్ ఇష్యూ కాబట్టి క్రిమినల్ కేసెస్లో మనకేంటి వాడు మనకి ఒక తప్పు చేస్తాడు కాబట్టి దానికి సంబంధించి అక్కడ మనకి శిక్ష అనేది వేయబడుతుందండి, పీనల్ ఎనాక్ట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ సివిల్ ఇష్యూలు ఏంటి, ఎవరైతే నష్టపోయారో ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళకి ఏం జరుగుతుంది, జస్టిస్ అనేది జరుగుతుంది. సో జస్టిస్ ఈజ్ ఫర్దర్ విల్ బి ఇట్ ఎండ్స్. సో మనకి ఇందులో ఏంటంటే ద ఫీచర్స్ ఆఫ్ ది సిపిసిలో మనకి ఇక్కడ ఏంటంటే సో మనకి ఏంటంటే సెక్షన్స్ టోటల్గా ఏంటంటే 158 సెక్షన్స్, ఆర్డర్స్ వచ్చి 51 ఆర్డర్స్, రూల్స్ ఎన్ని ఉన్నాయండి 620 రూల్స్ ఉన్నాయి. అలాగే ద ఎంటైర్ పార్ట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 11 పార్ట్స్. అపెండిసిస్ ఎన్ని అపెండిసిస్ ఉన్నాయండి, అపెండిసిస్ అంటే ఏంటి, సో ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్కి అనుబంధిత సంబంధిత ఆబ్జెక్టివ్స్ అని చెప్పి అనుకున్నాం కదా. సో అవన్నీ అండి ఇక్కడ ఉన్నాయి. టోటల్గా మనకి 8 అపెండిసిస్ ఉన్నాయండి. సో ఆ 8 ఏంటి, ABCDEFGH, ఈ టోటల్ 8. సో అపెండిక్స్ ఏంటి, ప్లీడింగ్స్. సో ప్లీడింగ్స్ అంటే అర్థం ఏంటండి, సో విన్నపాలు అంటే అర్థం ఏంటి, సో ఏవైతే రిక్వెస్ట్స్ ఏవైతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయో ద ప్లెయిన్స్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్ కింద మనకి దాన్ని ప్లీడింగ్స్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అపెండిక్స్ బి, ఫార్మ్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఈ యూనిఫామ్ ప్రొసీజర్ కోడ్ యొక్క ప్రాసెస్ యొక్క ఫార్మ్స్ ఏంటి, సో దాని యొక్క వే ఆఫ్
ఆర్డర్ ఏంటి? సో దట్ విల్ బీ ఇన్ ది అపెండిక్స్ బి. నెక్స్ట్ అపెండిక్స్ సి ఏంటి? ఫార్మ్స్ రిలేటెడ్ టు డిస్కవరీ, ఇన్స్పెక్షన్ అండ్ అడ్మిషన్స్. సో ఈ డిస్కవరీ కానీ, లేదంటే ఇన్స్పెక్షన్ చేసినా కానీ, లేదంటే అడ్మిషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి? ఈ ఫార్మ్స్ రిలేటెడ్ అన్నీ కూడా నాకేంటి, దీనికి రిలేటెడ్ ఫార్మ్స్ అన్నీ కూడా నాకు అపెండిక్స్ సిలోకి వస్తాయి. నెక్స్ట్ అపెండిక్స్ డి, ఫార్మ్స్ రిలేటెడ్ టు డిక్రీస్. సో ఆల్రెడీ డిగ్రీ అనేది అయిపోతే ఆ డిగ్రీకి సంబంధించినటువంటి ఫార్మ్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా నాకేంటి ఈ అపెండిక్స్ డిలోకి వస్తాయి. నెక్స్ట్ అపెండిక్స్ ఈ, ఫార్మ్స్ రిలేటెడ్ టు ది ఎగ్జిక్యూషన్. సో నాకు ఒక కేసు అనేది నాకు వచ్చిన తర్వాత దాని యొక్క జడ్జిమెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలండి? ఎగ్జిక్యూట్ చేయాలండి. అలా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాని యొక్క ఫార్మ్స్ రిలేటెడ్ ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఏ బేసిస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఏ ఆర్డర్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకేంటి అపెండిక్స్ ఈలోకి వస్తాయి. నెక్స్ట్ అపెండిక్స్ ఎఫ్, సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్. సో ఇప్పుడున్న ప్రొసీడింగ్స్ కాకుండా ఫర్దర్గా నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్రొసీడింగ్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటే వాటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అదేంటి? అపెండిక్స్ ఎఫ్లోకి వస్తాయి. అవి సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్. నెక్స్ట్ అపెండిక్స్ జి, ఫార్మ్స్ రిలేటెడ్ టు అపీల్, రిఫరెన్స్ అండ్ రివ్యూ. సో ఈ యొక్క అపీల్ చేసుకుంటానికి కానీ, లేదంటే మనకి రిఫరెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఉన్న ఇష్యూనే మళ్ళీ జరిగిన ఇష్యూనే మళ్ళీ ఏంటి రివ్యూ చేసుకుంటానికి వీటికి సంబంధించినటువంటి ఫార్మ్స్ రిలేటింగ్ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు ఎందులోకి వస్తాయండి? అపెండిక్స్ జీలోకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ అపెండిక్స్ హెచ్. సో మిస్సిలేనియస్ ఫార్మ్స్. సో పైన ఏవైతే మనకి కాన్సెప్ట్స్ చెప్పామో అవన్నీ కాకుండా ఫర్దర్గా ఇంకా ఎక్స్ట్రాగా అన్రిలేటెడ్గా ఏమన్నా అటాచ్మెంట్ అయితే, అన్రిలేటెడ్గా మనకి ఏమన్నా కూడా మనకి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక ఇవన్నీ కూడా ఏంటి ఇతరత్ర విషయాలన్నీ కూడా మిస్సిలేనియస్ ఫామ్లో మనం డిస్కస్ చేస్తాం. సో మనకేంటి ఫైనల్గా, సో ఇందులో సెక్షన్స్ అనేవి 158 ఉంటాయి, ఆర్డర్స్ 51. సో రూల్స్ 620 రూల్స్. టోటల్ పార్ట్స్ ఎన్ని? 11 పార్ట్స్. అపెండిసెస్ ఎన్ని ఉంటాయి? 8 అపెండిక్స్ ఉంటాయి. ఆ 8 కూడా ఏంటి 8 to A to H వరకు ఉంటాయి. ఓకే. సో నేచర్ ఆఫ్ ది కోడ్. సో ఈ కోడ్ నేచర్ ఏంటండి? ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రొసీజరల్ లా అండ్ బట్ ఆల్సో ఏ అడ్జెక్టివ్ లా. సో మనకి ఇది ప్రొసీజర్ లా, ఒక ప్రాసెస్ అని చెప్తున్నాను, ఒక ఆర్డర్ అని చెప్తున్నాను, అంత మాత్రాన ఇది ప్రొసీజర్ లా మాత్రమే కాదు. ఇదేంటండి? అడ్జెక్టివ్ లా. అడ్జెక్టివ్ లా అంటే అర్థం ఏంటంటే, సో మనకి ఒక విశేషణమైనటువంటి ఒక చట్టం అండి. విశేషణమైనటువంటి చట్టం అంటే, సో దీని గురించి మనకి క్లియర్గా అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఒక పద్ధతి, విశేషణం అన్నీ క్లియర్గా మనం విశ్లేషించి దీన్ని క్రియేట్ చేసాం. రైట్. ఇట్ ప్రిస్క్రైబ్స్ ది ప్రొసీజర్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్, లయబిలిటీస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సిటిజన్స్. సో ఇది ఏం ప్రిస్క్రైబ్ చేస్తుంది? ప్రొసీజర్ ఫర్ ది ఏం ప్రొసీజర్? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్. సో మనకి రైట్స్ని మనకి ఎన్ఫోర్స్మెంట్ చేస్తుందండి. సో మనకి ఏవైతే రైట్స్ మనం మిస్ అయిపోయామో, ఏవైతే మనకి రైట్స్ మనకు అమలు అవ్వటం లేదో వాటిని అమలు చేయిస్తుంది. అలాగే లయబిలిటీస్, బాధ్యతల్ని, అలాగే ఆబ్లిగేషన్స్, ఏవైతే మనకు ఆబ్లిగేషన్స్, రిక్వెస్ట్, విన్నపాలు ఉన్నాయో వాటిని ఈ సిటిజన్స్ యొక్క రైట్స్ని, లైబిలిటీస్ని, ఆబ్లిగేషన్స్ని మనకేం చేస్తుంది? అమలు జరిగేలా చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చేలాగా చూస్తుంది. నెక్స్ట్ ద కోడ్ మేక్స్ ది ప్రొసీజర్ సింపుల్, ఎక్స్పీడిషియస్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. సో మనకి ఇక్కడ ఈ కోడ్ ఫైనల్గా మనకి ఫాలో అవటం వల్ల యూజ్ ఏంటంటే, ఈ కోడ్ అనేది చాలా సింపుల్. ఈ కోడ్ అనేది చాలా సింపుల్. అలాగే ఈ కోడ్ని ఫాలో అవటం వల్ల మనకి యూజ్ ఏంటి? నాకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఎక్స్పీడిషియస్, చాలా వేగవంతంగా వస్తుంది. సో అలాగే ఇది ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఇన్ఎక్స్పెన్సివ్. ఓకే. సో ఈ 3 క్వాలిటీస్ ఉండటం వల్ల దీని యొక్క కోడ్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ రెగ్యులేట్స్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది సివిల్ లిటిగేషన్స్. సో రైట్ ఫ్రమ్ ఫైలింగ్ సూట్ టు డెలివరీ ఆఫ్ ది జడ్జ్మెంట్, ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఈ ఎంటైర్
ప్రాసెస్ని ఇది రెగ్యులేట్ చేస్తుందండి. ఏ ప్రాసెస్ని? ఈ సివిల్ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొసీడింగ్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ ఫైలింగ్ ది సూట్ అనేది ఫైల్ చేసిన దగ్గర నుంచి ఫైనల్గా డెలివరీ ఆఫ్ ది జడ్జ్మెంట్ వచ్చి ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా ఇది మనకేం చేస్తుంది? ఈ ఎంటైర్ ఈ సివిల్ సూట్ని రెగ్యులేట్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది కోడ్. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ ది కోడ్. సో అప్లికబిలిటీ ఆఫ్ ది కోడ్ ఏంటి? ద కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ 1908 అప్లైస్ టు ప్రొసీడింగ్స్ ఆఫ్ ఆల్ సివిల్ కోడ్స్. సో ఈ కోడ్ అనేది మనకు అన్ని సివిల్ కోడ్స్లో కూడా మనకి ఈక్వల్గా సింపుల్గా అప్లికబుల్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ లిమిట్ అదర్వైజ్ ఎఫెక్ట్ ఎనీ అదర్ స్పెషల్ ఆర్ లోకల్ లా. సో ఇది అప్లై చేసిన తర్వాత ఇది వేరే లాస్ వల్ల కానీ, స్పెషల్ లాస్ వల్ల కానీ, ఈ యొక్క లోకల్ లాస్ వల్ల కానీ, ఏ లాస్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదు. ఎనీ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై ఆర్ అండర్ ఎనీ అదర్ లా. సో ఏవైనా స్పెషల్ లాస్ కానీ లేదంటే స్పెషల్ ప్రొసీజర్స్ వల్ల మనకి ఏవైనా లాస్ అనేవి క్రియేట్ అయినవి కానీ ఎంత స్పెషల్ అయినా కూడా మనకి ఈ యొక్క సివిల్ ప్రొసీజర్ కోడ్ని ఎటువంటి విధంగా కూడా ఎఫెక్ట్ చేయటం అనేది జరగదు. ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఫర్దర్గా టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్లో మనకి ఏవైతే మనకి కొత్త లాస్ అనేవి నాకు క్రియేట్ అయినాయో, ఇన్స్టెంట్గా క్రియేట్ అయినా, సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయినా కూడా నాకేంటండి అవేవి కూడా నాకు ఈ యొక్క కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో నాకు సివిల్ ప్రొసీజర్ కోడ్ నాకు ఏ రకంగా కూడా ఎఫెక్ట్ చేయవని చెప్పేసి నాకేంటి సెక్షన్ 4 ఆఫ్ దిస్ కోడ్లో నాకు చెప్పడం జరుగుతుంది. ద కోడ్ షాల్ బి అడాప్టెడ్ బై ఆల్ కోర్ట్స్ ఆఫ్ సివిల్ jurisdiction in the reception, trial and disposal of matter brought before them into matters related to appeals, revisions, reviews, references and with intellectually execution proceedings of arising them. So ఈ కోడ్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది కోర్టు. దేనికోసం? ఎక్కడ? రిసెప్షన్లో అడాప్ట్ చేసుకుంటుంది, అలాగే ట్రయల్ వేస్తుంది, తర్వాత ఆ మ్యాటర్ని డిస్పోజల్ చేస్తుంది. ఏవైతే మనకి సివిల్ కోర్ట్ డిస్ప్యూట్ మ్యాటర్ ఉందో వాటిని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన అపీల్స్ కానీ, రివిజన్స్ కానీ, రివ్యూస్ కానీ, రెఫరెన్సెస్ కానీ, సో దానికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్లీ దానికి సంబంధించినటువంటి వాదనలు కానీ, ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కానీ, అరైజింగ్ దమ్ ఫ్రమ్ అన్నిటినీ కూడా ఇందులోనే మనకి అప్లికబుల్ చేసుకుంటుంది. నెక్స్ట్ అప్లికబుల్ టు ది రెవెన్యూ కోర్ట్. సో రెవెన్యూ కోర్టులో కూడా మనకేంటి ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది నాకు అప్లికబుల్ అవుతుంది. సో నాకు ఈ రెవెన్యూ కోడ్ అనేది అంటే ద కోర్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ది రెవెన్యూ ఇష్యూస్. ఇట్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ ది రెవెన్యూ ఇష్యూస్. జనరల్లీ the procedures of the revenue court are governed by the special or local law. సో నాకు ఈ యొక్క ప్రొసీజర్ లా నాకు ఈ రెవెన్యూ కోర్టులో ఏవైతే లాస్ ఉన్నాయో అవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి? అవి స్పెషల్ లాస్ మీద, లోకల్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇఫ్ సచ్ లా డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ సర్టెన్ మ్యాటర్స్ ఆఫ్ ప్రొసీజర్ దెన్ ద రెవెన్యూ కోర్ట్స్ ఆర్ గవర్నర్డ్ బై ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్. సో నాకు ఇక్కడ ఏవైతే నాకు ఇక్కడ లాస్ ఉన్నాయో కొన్ని కండిషన్స్లో కొన్ని కేసుల్లో నాకు ఈ రెవెన్యూ కోడ్స్ అనేవి ఆ స్పెషల్ లాస్ యూజ్ చేసుకుని నాకు డిఫైన్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి కేసుల్లో నాకు ఆ యొక్క జడ్జిమెంట్ అనేది సింపుల్గాను ఫాస్ట్గా రావాలంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అడాప్ట్ ది సివిల్ ప్రొసీజర్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్లికబిలిటీ అనేది చేసుకుంటాయి. అలా చేసుకుంటాం వల్ల నాకేంటి రెవెన్యూ కోర్టులో కూడా నాకు ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఈజీగా రావటానికి నాకు ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ అమెండ్మెంట్స్ టు ది కోడ్. ద కోడ్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ 1908 హ్యాస్ బీన్ అమెండెడ్ సెవరల్ టైమ్స్. సో దీన్ని చాలాసార్లు సవరణలు చేశారండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అమెండెడ్ 7 టైమ్స్ అంటే నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ సవరణలు చేయటం అనేది జరిగింది. ఇట్ వాస్ అమెండెడ్ ఫర్ మోర్ దాన్ 30 times డ్యూరింగ్ 1990 to 1976. 1990 నుంచి 1976 మధ్యలో నియర్లీ 30 సార్లు దీన్ని
అమెండ్మెంట్ చేశారండి, సవరణలు చేయటం అనేది జరిగింది. ద కోడ్ హ్యాస్ బీన్ అమెండెడ్ రీసెంట్లీ ఇన్ 1999 అండ్ ఆల్సో ఇన్ 2002. రీసెంట్గా 1999లోను అలాగే 2002లోని దీని యొక్క న్యూ అమెండ్మెంట్స్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ద కోడ్ ఈజ్ నాట్ ఎగ్జాస్టివ్. సో నాకు ఈ కోడ్ అనేది ఎగ్జాస్టివ్ అంటే అంత సమగ్రమైనది కాదండి, అంత విస్తృతమైనది కాదు. సో ఒక పర్టికులర్ ఏరియాకి ద లా ఈజ్ dynamic, socially it is fast changing. The code cannot provide suitable provisions for all the matters. సో ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు నాకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సొసైటీ ఏంటి ఫాస్ట్ చేంజింగ్ అవుతుంది, ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నాకు కోడ్ అనేది ప్రొసీడింగ్స్ మార్చుకుంటుంది. సో అలాంటి కండిషన్లో నాకేంటి ఫాస్ట్ చేంజింగ్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ దానికి రిలేటెడ్గా నేను క్రియేట్ చేసుకోవాలి. ద సర్కమ్స్టెన్సెస్ దట్ మేడ్ అప్ బిఫోర్ ది కోర్ట్. The court are free to act according to equality, justice and good conscience, which principles are prescribed under section 151. సో నా కోర్ట్ అనేది ఏం చేస్తుంది, ఫైనల్గా ఈక్వాలిటీ చూస్తుంది, జస్టిస్ ఈక్విటీ న్యాయపరంగా చూస్తుంది, అలా సమానత్వాన్ని చూస్తుంది, అలాగే జస్టిస్ న్యాయాన్ని చూస్తుంది, అండ్ గుడ్ కన్సర్న్ అంటే మనస్సాక్షిని చూస్తుంది. ఇవన్నీ ప్రిన్సిపల్స్ని బేస్లో పెట్టుకుని అక్కడ మనకి ఏది రిలేటెడ్గా మనకి జస్టిస్ అనేది జరుగుతుందో దాన్ని ప్రిన్సిపల్స్ అండర్ సెక్షన్ 51 బేస్ చేసుకుని మనకి ఇక్కడ సిపిసి అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదండి మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్. ఓకే, సో అర్థమైతే కనుక మంచిగా నాకు లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎలాంటి వీడియోస్ నేను మీకు ఇంకా చేస్తాను. సో ఇదే టాపిక్ అనేది మీరు ఇన్స్టెంట్ షార్ట్లో చూడాలి అనుకుంటే కనుక మీకు షార్ట్స్లో కూడా వీడియో ఉంటుంది. ఎగ్జామ్ బిఫోర్ మీరు ఆ షార్ట్ చూసి ఆ 2 మినిట్స్ కూడా ఉంటుంది, నియర్ బై ఒక 40 to 50 seconds ఉంటుంది. సో అది చూస్తే కనుక మీ కంటెంట్ అంతా కూడా రివైండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో ఇంకో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.